గుంటూరు రేంజ్కి వచ్చేసి ఉండేది. అది డెవలప్మెంట్ అయ్యింటే ఇవాళ గుంటూరు రేంజ్కి వచ్చేసి ఉండేది అమరావతి. ఆ రోజున ఇచ్చేసి ఉంటే ఆ రోజున అంత టెంపర్ ఉంది. జనం కూడా విదేశాల్లో ఉన్నోడు కూడా ఏదో ఒక పెట్టుబడి పెట్టాలి, మన రాజధాని మనం ఎదగాల అన్న కసి ఉంది. నిజంగా చెప్పాలంటే ఇవాళ ఒక 5% కూడా లేదండి ఆ టెంపర్మెంట్. రాష్ట్రానికి ఏదో జరగాలి అని కోరుకుంటున్నారు కానీ నా పార్టిసిపేషన్ ఉండాలని కోరుకోవట్లా. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఊరు బాగుపడాలనుకుంటున్నారు కానీ మనం వెళ్ళి పెట్టుబడి పెడదామని ఎన్ఆర్ఐలు అనుకుంటున్నారా? మీరు వెరీ సింపుల్ లాజిక్ చూడండి. ఇందాక అందాం అనుకున్న ఆ డిబేట్లో అదేది మార్గదర్శులు తెలుగుదేశం సభ్యత్వం ఎంతండి? 1 కోటి దాటింది కదా. 1,02,00,000 1,05,00,000 ఉంది. ఒక్కొక్క బంగారు కుటుంబాన్ని తీసుకుంటే 1 కోటి మంది జీవితాలు బాగుపడిపోతాయి కదా. ఒక్కళ్ళే అంతే. 1 కోటి కుటుంబాలు డెవలప్ అయిపోయినట్టే కదా. అట్లాగే ఇక్కడ అమరావతి కాన్సెప్ట్లో చూసుకున్నప్పుడు వాళ్ళ భూములు వాళ్ళకిస్తే ఈ గవర్నమెంట్లు కట్టడానికి ఏళ్ల తరబడి పడుతుందండి. వాళ్ళ కట్టడం వీళ్ళ దానికంటే సూపర్ ఫాస్ట్ అయిపోద్ది. మనం ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం ఆఫీస్ కట్టడానికి అస్తమ శశాంకం తేడా ఉంటుంది. మనం ఇల్లు కట్టుకునేటప్పుడు అప్పు సొప్పు చేసి తొందరగా కట్టుకుని దూరిపోదాం లోపలికి అనుకుంటాం. వాళ్ళ దగ్గరకు వచ్చేటికి ఈడ సంతకం ఆడ సంతకం ఆ లెక్క ఆ ఫండు ఈ ఫండు ఇవన్నీ అయ్యేటప్పటికి కాంట్రాక్టర్ ఈ పెంట అంతా అయ్యేటప్పటికి ఏళ్ల తరబడి పట్టేస్తుంది.